నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. పీసీఓడి సమస్యలతో బాధపడుతున్నారా? పీసీఓడి అంటే ఏంటి? పీసీఓడి సమస్య ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పీసీఓడి సమస్య ఉన్నవారికి గర్భం దాల్చే అవకాశం ఉందా? పీసీఓడి సమస్యకు ఉన్న చికిత్సా విధానాలను వివరించేందుకు మనతో ఉన్నారు 49 సంతాన సాఫల్య కేంద్రం నుంచి డాక్టర్ హారిక గారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. అసలు పీసీఓడి సమస్యలు అంటే ఏంటి? ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతాయి అసలు? సో పీసీఓడి అనేది నార్మల్గా మనకి అంటే లైక్ మెన్సెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి పీసీఓడి అనే ప్రాబ్లం ఉంటుంది. సో పీసీఓడి వల్ల వచ్చే సమస్యలు ఏంటి అంటే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పీరియడ్స్ అనేటివి అంటే నెలసరి అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది. సో యూజువలీ కొంతమందికి 2 to 3 monthsకి రావడం, కొంతమందికి రెగ్యులర్గా కూడా వస్తుంటాయి, ఇంకొంతమందికి లైక్ ఓన్లీ ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే వస్తుంది. అండ్ ఒకవేళ మ్యారీడ్ కపుల్ కనుక వచ్చినట్టయితే వాళ్ళ మెయిన్ సమస్య అనేది పిల్లల గురించి అనమాట. సో దీనివల్ల మనకి ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది కూడా ఏర్పడుతుంటుంది. అండ్ కొన్నిసార్లు పీసీఓడి వల్ల కూడా మనకి షుగర్ లెవెల్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. సో డయాబెటీస్ వచ్చే సమస్యలు అనేది కూడా మనకి యూజువల్లీ కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ దీనివల్ల అధికంగా బరువు పెరగడం, ఒబెసిటీ అనే ప్రాబ్లం కూడా కామన్గా మనం పీసీఓడి కండిషన్స్లో చూస్తూ ఉంటాం. మీరు అన్నారు మ్యారేజ్ అయిన వాళ్ళకు సంతాన ప్రాబ్లం వచ్చినప్పుడు వస్తూ ఉంటారని చెప్పారు కదా. అంటే బేసికల్గా పీసీఓడి సమస్యలు ఉన్నాయని బిఫోర్ మ్యారేజ్ గుర్తించే అవకాశం ఉంటుందా? చాలా మంది ఏంటి అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో యూజువల్లీ 20, 21, 22 years ఉన్న అమ్మాయిలు కూడా 2 to 3 monthsకి వస్తుంది అనేది కొన్ని బేసిక్ అంటే లైక్ నార్మల్గా గైనకాలజిస్ట్ని కలిసినప్పుడు చిన్నగా కొన్ని పరీక్షలు చేపిస్తాం. సో అందులో కామన్గా ఒక పరీక్ష ఏంటి అంటే అల్ట్రాసౌండ్ అంటే స్కాన్ అబ్డోమెన్ చేపిస్తాం. సో అలాగే థైరాయిడ్, తన బ్లడ్ టెస్ట్ అలాంటివి, రక్తం ఎలా ఉంది అవన్నీ కూడా చేపిస్తాం. సో నార్మల్గా థైరాయిడ్, షుగర్ అండ్ ఇవన్నీ కూడా చేపించినాక స్కానింగ్లో ఏంటి అంటే మనకి స్కానింగ్లో ఎగ్ బ్యాగ్స్లో ఎగ్స్ ఎలా ఉన్నాయి, కౌంట్ ఎలా ఉంది అండ్ దాని అరేంజ్మెంట్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది చూసి స్కానింగ్ బట్టి మనం పీసీఓడి అనేది డిటెక్ట్ చేస్తాం. బేసికల్గా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అనేది ఒక్కటే మనము సింటమ్గా తీసుకుంటామా, ఇంకేమైనా ఉంటాయా? సో మోస్ట్ కామన్ సిమ్టమ్ వచ్చేసి మనకి పీరియడ్స్ అనేటివి రెగ్యులర్గా ఉంటాయి. సో కొంతమందికి ఏంటి పీసీఓడిలో 100% అంటే ప్రతి ఒక్కరికి కూడా మనకి పీసీఓడి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నెలసరి అనేది కరెక్ట్గా రాదు అని చెప్పడానికి రాదు. కొంతమందికి ఏంటి మనకి నెలకు కూడా కరెక్ట్గా వస్తూ ఉంటుంది. సో కాకపోతే ఏంటి అంటే కొన్నిసార్లు ఎగ్ డెవలప్మెంట్ లేకుండా కూడా మనకి నెలసరి అనేది కరెక్ట్గా రావడం జరుగుతుంది. సో కొంతమంది మ్యారేజ్ అయినాక పిల్లలు దానికోసం ట్రై చేస్తూ ఉంటారు. సో ఒక 1 year 2 years అయినా కూడా కన్సీవ్ అవ్వట్లేదు అని నార్మల్గా చెకప్కి వచ్చినప్పుడు మనం స్కానింగ్ చేపిస్తాం. సో స్కానింగ్లో ఎగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకున్నప్పుడు కూడా కొంతమందికి సైకిల్స్ రెగ్యులర్ ఉన్నప్పటికీ కూడా మనకి పీసీఓడి అనేది డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఒక కాలర్ సతీష్ రెడీగా ఉన్నారు, మాట్లాడదామండి. హలో అండి సతీష్ గారు. హలో, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, అదే మా పాపకండి పీసీఓడి ప్రాబ్లం ఉందండి. మీ పాప ఏజ్ ఎంత అండి? ఏజ్ 19 years అండి. 19 years రావట్లేదు. ఓకే ఓకే ఓకే. ఎన్ని మంత్స్కి ఒకసారి వస్తుంది పీరియడ్? ఇప్పుడైతే మొన్న లాస్ట్ టైము 5-6 months వరకు రాలేదండి. ఓకే. సో స్కానింగ్ చేపిస్తే పీసీఓడి అని చెప్పారు మీకు? చెప్పారండి. ఏం మందులు ఇచ్చారు, వాడుతున్నాము, అయినా ఏమీ లేదండి. ఓకే. సో యూజువల్లీ పీసీఓడి వల్ల మనకి నెలసరి అనేది కరెక్ట్గా ఎందుకు రాదు అంటే హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల మనకి కరెక్ట్గా రాదు. సో మనం ట్రీట్మెంట్ అనేది కొంతమంది సజెస్ట్ చేస్తారు. సో ఈ ట్యాబ్లెట్స్ అంటే 21 days ట్యాబ్లెట్స్ ఇస్తాం, కోర్స్ అనేది ఉంటుంది. సో ఈ కోర్స్ అనేది ఎందుకు అంటే సైకిల్స్ అనేటివి రెగ్యులర్ రావడానికి అంటే హార్మోనల్ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో అది కరెక్ట్ చేస్తూ మనకి నెలసరి అనేది కరెక్ట్గా వస్తుంది. బట్ యూజువల్లీ మనకి ఎన్ని మంత్స్ యూజ్ చేస్తే అన్ని మంత్స్ వరకే ఎఫెక్ట్ ఉండి ఆ 3 months పర్టికులర్ 3 months వరకే పీరియడ్ అనేది రెగ్యులర్గా వస్తుంటుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ కామన్గా ఇర్రెగ్యులర్ పీరియడ్ రావడం అనేది చూస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే పీసీఓడి అనేది ఒక్కసారి వచ్చాక తగ్గడం అనేది ఉండదు. సో కానీ మనం దాని సిమ్టమ్స్ ఓవర్కమ్ చేయడానికి కొన్ని పద్ధతులు ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే మెయిన్గా ఫస్ట్ థింగ్ వచ్చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. అవేంటి అంటే ఒకవేళ అధికంగా బరువు ఉన్నట్టయితే మనకి వెయిట్ రిడక్షన్ అనేది చెప్తాం. అలాగే వాళ్ళకి షుగర్ లెవెల్స్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే షుగర్స్ని తగ్గించే ఛాన్సెస్ అనేటివి అంటే ట్యాబ్లెట్ రూపంలో మనం అడ్వైస్ చేస్తూ ఉంటాం. అండ్ పీసీఓడికి సంబంధించిన ఎక్సర్సైజెస్, పీసీఓడికి సంబంధించిన యోగా అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. అండ్ ఇవన్నీ చేసినప్పటికీ కూడా మనకి రెగ్యులర్గా పీరియడ్స్ రావట్లేదు అంటే 2 to 3 months వెయిట్ చేసి దాని తర్వాత ఒక చిన్న ట్యాబ్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ట్యాబ్లెట్ ద్వారా మనకి పీరియడ్స్ అనేటివి రెగ్యులర్గా వస్తాయి. మరో కాలర్ సబిత విజయవాడ నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి. హలో
మాట్లాడండి డాక్టర్ గారితో. సరే మేడం. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి సమస్య ఏంటి? మేడం మేడం నాకు రైట్ సైడ్ కడుపులో నొప్పి వస్తుంది, పెయిన్. ఎప్పుడు వస్తుందిమా? అంటే నార్మల్ నెలసరి అప్పుడు వస్తుందా, లేదంటే కామన్ గా ఎప్పుడు? నెలసరి అని ఉండదు మేడం, నార్మల్ గా ఉండదు. 2-3 months కి అలా వస్తుంది ఉంటది మేడం. ఇప్పుడు 1 week నుంచి బాగా ఎక్కువగా వస్తుంది, బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది లిప్స్కి వెళ్ళి. ఓకే, పొత్తి కడుపు సైడ్ వస్తుందమ్మా? ఎక్కడ వస్తుంది పెయిన్? పొత్తి కడుపు సైడ్ మేడం, లిప్స్ వైపు రైట్ సైడ్. ఓకే, సో కడుపు నొప్పి అంటున్నారు కదా, మనకి కడుపు నొప్పికి గల కారణాలు చాలా ఉంటాయి. ఫస్ట్ కామన్ రీజన్ వచ్చేసి మనకి యూటీఐ అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్, అదొకటి రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి మనకి అండాశయంలో ఏదైనా సిస్ట్ ఉన్నప్పుడు, అంటే క్లియర్ సిస్ట్ కానీ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ కానీ అలా ఏమైనా ఉన్నప్పుడు కూడా మనకి స్టమక్ పెయిన్ అనేది కామన్గా చూస్తుంటాం. అండ్ అదర్ రీజన్స్ ఏంటి అంటే కొన్నిసార్లు అపెండిక్స్ ఉన్నా కూడా మనకి ఒక్కొక్కసారి కడుపు నొప్పి అనేది రావడం జరుగుతుంది. సో మీకు పర్టికులర్గా ఈ టైంలో అనేది నెలసరి టైంలో అనేది రావట్లేదు కాబట్టి ఒక్కసారి జస్ట్ బేసిక్గా స్కానింగ్ చేయించుకోండి. అలాగే కొన్ని టెస్ట్ అంటే యూరిన్ టెస్ట్ అలాంటివి కూడా చేయించుకోండి. ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, లేదంటే ఏమైనా సిస్ట్ ఉందా, అపెండిక్స్ ఏదైనా ఉందా అనేది మనం చూసుకొని దానికి అకార్డింగ్గా మనం మెడిసిన్స్ అనేది సజెస్ట్ చేస్తాం. అలాగే మ్యామ్, పీసీఓడి సమస్య ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఫస్ట్ యూజువల్లీ మనకి ఇప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ అంటే మనకి ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీస్ వల్ల చాలా యంగ్ ఏజ్లోనే అందరూ కూడా స్కానింగ్ చేయించుకోవడం ఇలాంటివన్నీ చేయించుకోవడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి పీసీఓడి అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే లైక్ అరౌండ్ 20sలోనే మనకు డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు మెయిన్గా ఏంటి అంటే వాళ్ళకి కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేటివి ఇప్పుడే డిస్కస్ చేస్తాం కదా. సో వాళ్ళకి మెయిన్గా ఏంటి అంటే వెయిట్ అనేది పుట్ ఆన్ అవ్వకుండా చూసుకోవాలి. సో యూజువల్లీ ఏంటి అంటే పీసీఓడిలో మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి ఇన్సులిన్ లెవెల్స్ అనేటివి ఎక్కువ ఉండడం వల్ల ఫ్యాట్ డిపాజిషన్ అనేది మనకి పొట్ట చుట్టూ కొవ్వు అనేది ఏర్పడడం జరుగుతుంది. సో దీనివల్ల వెయిట్ అనేది అధికంగా బరువు అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినా కూడా వెయిట్ రిడక్షన్ అనేది చాలా డిఫికల్టీగా ఉంటుంది. సో అలాగే వాళ్ళకి పీసీఓడికి సంబంధించిన కొన్ని డైట్ మోడిఫికేషన్స్ అనేటివి అంటే హెల్దీ డైట్ అనేది తీసుకోవాలి. ఆయిలీ ఫుడ్ తీసుకోకపోవడం, జంక్ ఫుడ్ అనేటివి అవాయిడ్ చేయమని చెప్తాం. అలాగే వాళ్ళు షుగర్ లెవెల్స్ అనేటివి కూడా వాళ్ళకి పీసీఓడి డిటెక్ట్ అవ్వగానే షుగర్ లెవెల్స్ అనేటివి కూడా చేయించుకోవాలి. సో షుగర్ లెవెల్స్ ఏమన్నా ఎక్కువగా ఉన్నట్టయితే దానికి అకార్డింగ్గా మనం టాబ్లెట్స్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళు మ్యారేజ్ అయినాక ప్రెగ్నెన్సీ అనేది త్వరగా ప్లానింగ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి మనం నంబర్ ఆఫ్ పెట్టే మెడికేషన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ వెయిట్ అనేది ప్రాపర్గా కంట్రోల్లో చూసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళకి అదర్ టెస్ట్ లైక్ షుగర్ లెవెల్స్, థైరాయిడ్ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉన్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ అనేది అచీవ్ అవ్వడం అనేది ఈజీగా ఉంటుంది. మరో కాలర్ విజయశ్రీ రెడీగా ఉన్నారు. హలో అండి విజయశ్రీ గారు. హలో మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. ఓకే మేడం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి. మా పాపకి 17 years అండి ఏజ్. తనకి డేట్స్ అంటే 40 days లోపు వస్తున్నాయండి, 35కి 40కి. ఏదైనా ప్రాబ్లమా అది అని? ఓకే, ఎన్ని ఇయర్స్ అయిందిమ్మా ఫస్ట్ పీరియడ్ వచ్చి? తను 13 years కి మెచ్యూర్ అయిందండి. ఓకే, సో మీ పాప ఏజ్ ఓన్లీ 17 years కదమ్మా. సో యూజువల్లీ మనకి అంటే పెద్ద మనిషి అయినప్పటి నుంచి ఏంటి అంటే మనకి బ్రెయిన్ నుంచి విడుదలయ్యే హార్మోన్స్ అనేటివి ఒక 2 to 3 years వరకు సరిగా రిలీజ్ అవ్వవు. సో దానివల్ల మనకి పీరియడ్స్ అనేది కొంతమందికి ఇనిషియల్ ఫస్ట్ ఒక 2 to 3 years వరకు ఒక 3 monthsకి రావడం, 2 monthsకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పటికీ ఓన్లీ 17 years కాబట్టి అది కూడా 30 to 40 daysలో వస్తుంది కాబట్టి ఎలాంటి ట్రీట్మెంట్, ఎలాంటి హార్మోన్ ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయం. కాకపోతే పాపకి ఒక బేసిక్ బ్లడ్ ఎలా ఉంది అంటే హిమోగ్లోబిన్ అనేది ఎలా ఉంది, అలాగే థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది చెక్ చేయించండి. అవి కూడా నార్మల్గా ఉన్నట్టయితే ఎలాంటి మీకు ట్రీట్మెంట్ అనేది అవసరం లేదు. మరో కాలర్ హంస రెడీగా ఉన్నారు. హలో అండి హంస గారు. హలో నమస్కారం. మాట్లాడండి డాక్టర్ గారితో. హలో హలో చెప్పండి మా. నాకు డెలివరీ అయ్యి January 7 అయింది మేడం. January 7th అయింది డెలివరీ. ఓకే అవునండి. చెప్పండి మా. February మార్చ్ లో డేట్ వచ్చిందండి. ఏప్రిల్ కూడా డేట్ వచ్చింది. మే జూన్ జూలై నుంచి డేట్స్ ఆగుతున్నాయండి. ఓకే, మీ పాపకు కానీ బాబుకి కానీ పాలిస్తున్నారా మీరు? పాపకు పాలిస్తున్నానండి. సో యూజువల్లీ ఏంటి అంటే మనకి డెలివరీ తర్వాత కొంతమందికి అంటే
ఫీడింగ్ ఇచ్చిన మదర్స్కి ఏంటి అంటే ఒక 3 months వరకు కూడా కొంతమందికి సైకిల్స్ అనేటివి రావండి, ఇంకొంతమందికి 6 months వరకు రావు, కొంతమందికి 1 year వరకు రావు. సో మీకు ఆల్రెడీ పీరియడ్ అనేది వచ్చింది, 2 months కరెక్ట్ వచ్చి దాని తర్వాత ఇర్రెగ్యులర్ అయింది అంటున్నారు. సో ఫస్ట్ ఏంటి అంటే ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ ఏమైనా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అండ్ అలాగే థైరాయిడ్ లెవెల్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకోండి. థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ ఉండి ప్రెగ్నెన్సీ అనేది నెగిటివ్ ఉన్నట్టయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యూజువల్లీ మీకు బ్రెస్ట్ ఫీడింగ్ ఉన్నప్పుడు ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల మనకి పీరియడ్స్ అనేటివి రెగ్యులర్గా ఉండవు. అలాగే పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుందమ్మా? న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ఇప్పుడే అనుకున్నాం లైక్ పీసీఓడి ఉన్న వాళ్ళకి కొంతమందికి లైక్ రెగ్యులర్ సైకిల్స్ ఉంటుంది, కొంతమందికి ఎగ్ డెవలప్మెంట్ అనేది కూడా ప్రాపర్గా ఉంటుంది, కొంతమందికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పటికీ కూడా ఎగ్ డెవలప్మెంట్ అనేది స్లో ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది, కొంతమందికి ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండానే న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. మరి ఇంకొంతమందికి ఏంటి డాక్టర్ని కన్సల్ట్ అయినట్టయితే వాళ్ళు ఎగ్ డెవలప్మెంట్కి ట్రీట్మెంట్స్ అనేది ఇస్తారు. సో ఆ ఎగ్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనేది మనం స్కానింగ్ రూపంలో చూస్తూ ఉంటాం. సో ఎగ్ సరిగ్గా డెవలప్ అవుతుందా లేదా, ఎన్ని ఎగ్స్ డెవలప్ అవుతున్నాయి, లైనింగ్ అనేది సరిగ్గా వస్తుందా లేదా చూసుకొని దానికి అకార్డింగ్గా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. అలాగే పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకి ఐయుఐ చేయొచ్చా? పీసీఓడి ఉన్న సమస్య వాళ్ళకి న్యాచురల్ పద్ధతిలో, ఐయుఐ పద్ధతిలో, అలాగే ఐవీఎఫ్ పద్ధతిలో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేటివి ఉన్నాయి. అలాగే మ్యామ్ పీసీఓడి సమస్య ఎందుకు వస్తుంది అంటే ఓవర్ వెయిట్ ఉండడం వల్ల వస్తుందా లేక వేరే కారణాలు ఏమైనా ఉంటాయా? సో పీసీఓడి అనేది మెయిన్గా మనకి జెనెటిక్ కండిషన్. సో యూజువల్లీ బై బర్త్ అప్పుడే మనకి ఇన్ని పర్టికులర్ ఎగ్స్ అనేటివి ఫిక్స్ అయిపోతాయి. సో యూజువల్లీ మనకి ఫస్ట్ 14 years ఆర్ ఫస్ట్ 13 years వరకు ఎగ్స్ అనేటివి బయటకి అంటే లైక్ యూజువల్లీ నెలసరి అనేది రాదు. ఎప్పుడైతే నెలసరి అనేది వస్తుందో అప్పుడే మనకి నెల వచ్చిన 2వ రోజు మనకి ఎగ్స్ అనేటివి రిక్రూట్ అవ్వడం జరుగుతుంది. సో యూజువల్లీ ఈ పీసీఓడి అనేది జెనెటిక్ ఇష్యూ. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి కొన్ని సమస్యలు అంటే షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం, లేదంటే బరువు అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల పీసీఓడి సమస్య వల్ల మనకి ఇవన్నీ డిటెక్ట్ అవుతాయి నార్మల్గా. మరో కాలర్ మహమ్మద్ రెడీగా ఉన్నారు. హలో అండి మహమ్మద్ గారు. మహమ్మద్ గారు హలో. హలో మేడం, మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి సమస్య ఏంటో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. టీవీ చూస్తూ మాట్లాడొద్దు, డైరెక్ట్ గా ఫోన్ లో మీ సమస్య ఏంటో చెప్పండి. సంతానం కావట్లేదు మేడం మాకు. ఎన్ని ఇయర్స్ అయిందండి పెళ్ళై? పెళ్ళయి మాకు 13 సంవత్సరాలు అవుతుంది మేడం. 13 సంవత్సరాలు. ప్రెగ్నెన్సీ వచ్చిందా ఇప్పటి వరకు? సంతానం కావట్లేదు మేడం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా ఇప్పటి వరకు? కానీ ప్రెగ్నెంట్ కాలేదు మేడం. ఓకే, ఇది వరకు ఎక్కడన్నా హాస్పిటల్లో చూపించుకున్నారా మీరు? చూపించుకున్నాం మేడం. చూపించుకున్నాం. ఏమన్నా చెప్పారా అంటే కౌంట్ తక్కువ ఉంది లేదంటే మీ వైఫ్ కి ట్యూబ్స్ ఏదైనా ప్రాబ్లం అన్నట్టు ఏమన్నా చెప్పారా? లేదు మేడం, నార్మల్ గా ఉన్నారు అవుతారని చెప్తున్నారు మేడం. ఓకే, ఒకటి మీ వైఫ్ వయసు ఎంత అండి? వయసు 35 ఉంటుంది మేడం. మీ వయసు ఎంత? మా వయసు 36 ఉంటుంది. ఓకే, సో మీ ఇద్దరి వయసు 35 years, పెళ్ళై కూడా 13 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాల నుంచి న్యాచురల్గా మీరు ట్రై చేస్తున్నా కూడా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అంటే సమ్వేర్ ఏదో ప్రాబ్లం ఉంటుంది. మీ వైఫ్కి కనుక మనకి ట్యూబ్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ఎగ్ నెంబర్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ఎగ్ క్వాలిటీ కూడా ప్రాబ్లం ఉండొచ్చు. సో 13 years అయినా కూడా మీకు ప్రెగ్నెన్సీ కలగట్లేదు అంటే మీరు ఖచ్చితంగా ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు కొన్ని టెస్ట్ అడ్వైస్ చేసి ప్రాబ్లం ఎక్కడుందో డిటెక్ట్ చేసి దానికి అకార్డింగ్గా మీకు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. మరో కాలర్ లక్ష్మి గారు రెడీగా ఉన్నారు. హలో అండి లక్ష్మి గారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ గారండి, చెప్పండి మా. నాకు డేట్ పీరియడ్స్ రావట్లేదు మేడం. మీ వయసు ఎంతమ్మా? నా వయసు 31 మేడం. 31. ఎంతమంది పిల్లలు ఉన్నారు? బాబు మేడం. పిల్లలు కాకుండా సర్జరీ అయిందా? అయిందండి. పీరియడ్స్ అనేటివి ఇప్పుడే ఇర్రెగ్యులర్ గా అవుతున్నాయా ముందు నుంచియా? 2 years నుంచి రావట్లేదు మేడం. మేడం కలిస్తాను వచ్చినాయి, మొన్న వచ్చింది జూన్ లో వచ్చిన తర్వాత బ్లీడింగ్ సరిగ్గా అవ్వట్లేదు, మళ్ళీ రావట్లేదు మేడం. ఓకే, సో ఒక్కసారి ఏంటి అంటే పీరియడ్స్ ఎందుకు ఇర్రెగ్యులర్గా అంటే మనకు మల్టిపుల్ రీజన్స్ ఉంటాయమ్మా. థైరాయిడ్ లెవెల్ ఏమైనా ప్రాబ్లం ఉందా, మీరు ఏమైనా అధికంగా బరువు ఉన్నారా, లేదా ఎగ్స్ అనేటివి తగ్గిపోయాయా,
అండ్ అలాగే గర్భసంచి పొర అనేది ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోతుందా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఒకసారి స్కానింగ్ చేయించుకోవాలి. అలాగే కొన్ని బేసిక్ టెస్ట్, మీ హిమోగ్లోబిన్ ఎంత ఉంది, థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అన్నీ చూసుకొని, అలాగే స్కానింగ్లో ఎగ్ కౌంట్ ఎలా ఉంది, గర్భసంచి పొర ఎలా ఉంది, ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరో కాలర్ రమ్య రెడీగా ఉన్నారు. హలో అండి రమ్య గారు. నమస్కారం మేడం. చెప్పండి. మరి ఐవీఎఫ్ వేయించుకున్నామండి. ఐవీఎఫ్ వేయించుకున్నాం కానీ మాకు ఫెయిల్ అయింది. అంటే ఎగ్ క్వాలిటీ మంచిగా అవుతుంది. 49 హాస్పిటల్కి వెళ్ళాము హైదరాబాద్ లో, సికింద్రాబాద్. మీ వయసు ఎంతమ్మా? 25 ఉంటుంది మేడం. ఓకే. సో ఇప్పుడు మీకు ఎన్ని టైమ్స్ అయ్యాయిమా? ఒకటేసారి చేసింది మేడం. ఐవీఎఫ్ ఎన్నిసార్లు అయింది? ఒకసారి అయిందా? ఐవీఎఫ్ ఒకటేసారి చేసింది మేడం. ఓకే. సో యూజువల్లీ ఏంటి అంటే మనకి ఐవీఎఫ్ చేసినప్పుడు సక్సెస్ రేట్ 60% చెప్తామ్మా. సో కొంతమందికి అంటే ఏంటి, మనం 100 మెంబర్స్లో మనం ఐవీఎఫ్ కనుక చేసుకున్నట్టయితే మనకి అందులో 60% సక్సెస్ ఇస్తారు. అంటే 60 మెంబర్స్కి పాజిటివ్ వస్తుంది. కొంతమందికి ఏంటి అంటే 2 బేబీస్ వస్తాయి, కొంతమందికి 4 బేబీస్ వస్తాయి. సో ఫస్ట్ 2 బేబీస్ పెట్టినప్పుడు మనకి ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే సెకండ్ టైం వాళ్ళకి ఇంకొక సెట్ ఉంటుంది. సో యూజువల్లీ ఏమైంది, ఫస్ట్ అటెంప్ట్లోనే నెగిటివ్ వచ్చింది అంటే సెకండ్ సైకిల్లో వాళ్ళకి 100% ఐవీఎఫ్లోనే ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పడానికి రాదు. సో మళ్ళీ మీకు ఒక్కసారి ఎగ్స్ ఎలా ఉన్నాయి, మీరు ఫస్ట్ టైం ఐవీఎఫ్ అయినప్పుడు ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎన్ని బేబీస్ వచ్చాయి, బేబీస్ గ్రేడింగ్ ఏంటి అనేది చూసుకొని మళ్ళీ దాని తర్వాత ఇంకేమైనా అడ్వాన్స్డ్ మెథడ్స్ ఉన్నాయా లేదా చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం. సపోజ్ మీ హస్బెండ్ ఏదైనా ఇన్ఫెక్షన్ అట్లా ఉంది అనుకోండి, స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్లో మనం చేంజ్ చేసి ఇంకొక ప్రాసెస్ ఆఫ్ ఐవీఎఫ్కి వెళ్ళడం, లేదా ఎగ్ క్వాలిటీ ఏదైనా ప్రాబ్లం ఉంది, స్పర్మ్ ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మనం బయట వాళ్ళ ఎగ్ తీసుకోవడం, బయట వాళ్ళ స్పర్మ్ తీసుకోవడం అనేది మనం యూజువల్లీ సజెస్ట్ చేస్తాం. అలాగే మేము పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్, చికిత్సా విధానం అసలు ఎలా ఉంటుంది? సో పీసీఓడి సమస్య అనేది యూజువల్లీ మనకి కొంతమంది కపుల్స్ వస్తారు. సో వాళ్ళు రాగానే అంటే లైక్ ఫస్ట్ కొన్ని బేసిక్ టెస్ట్ చేస్తాం. సో స్కానింగ్లో సపోజ్ వైఫ్కి కనుక మనకి పీసీఓడి అనేది డిటెక్ట్ అయింది అనుకోండి, సో అలాగే మనకి వాళ్ళ హస్బెండ్కి కూడా సెమెన్ అనాలిసిస్ అనేది చేపిస్తాం. హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ నార్మల్ ఉంది, అండ్ ట్యూబ్స్ నార్మల్ ఉన్నాయి, గర్భసంచి కూడా హెల్దీగా ఉంది, ఇవన్నీ నార్మల్గా ఉన్నాయి, అండ్ మ్యారేజే ఓన్లీ సపోజ్ 2 ఇయర్సే అనుకోండి, వాళ్ళ ఇది వరకు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనం చిన్నగా ఎగ్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి న్యాచురల్ పద్ధతి అనేది అడ్వైస్ చేస్తాం. అలా కాకుండా కొంతమంది 4 ఇయర్స్ 5 ఇయర్స్ అలా అవుతుంటుంది, ఆల్రెడీ న్యాచురల్ పద్ధతిలో అండ్ ఇలాంటి ఎగ్ డెవలప్మెంట్ పద్ధతిలో కూడా ట్రై చేసుకున్నా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వాళ్ళకి ఒక చిన్న పద్ధతి అంటే లైక్ ఐఐ 1 to 2 సైకిల్స్ అనేది సజెస్ట్ చేస్తాం. అలా కాకుండా మ్యారేజే 6 ఇయర్స్ 7 ఇయర్స్ అవుతున్నా, లేదా వాళ్ళకి ఆల్రెడీ 2 సైకిల్స్ ఆఫ్ ఐఐ కూడా ఫెయిల్ అయింది అన్న వాళ్ళకి మనం యూజువల్లీ ఐవీఎఫ్ కానీ లేదా లాప్రోస్కోపీ అనే పద్ధతి అనేది అడ్వైస్ చేస్తాం. మరో కాలర్ విజయలక్ష్మి అమలాపురం నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి విజయలక్ష్మి గారు. హలో మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. ఓకే అండి. మేడం నాకు 4 ఇయర్స్ బ్యాక్ పీసీఓడి ప్రాబ్లం వచ్చిందండి. ఓకేమా. దానికి గ్లైకోమెట్ 1 గ్రామ్ యూజ్ చేస్తే రెగ్యులర్ అయినాయండి. ఓకే. నెక్స్ట్ వచ్చి మేడం ఒక 1 ఇయర్ బ్యాక్ మళ్ళీ థైరాయిడ్ ఎఫెక్ట్ అయిందండి. ఇప్పుడు థైరాయిడ్ ప్లస్ పీసీఓడి కూడా కంటిన్యూగా ఉన్నాయండి. ఓకే. అంటే ఈ గ్లైకోమెట్ 1 గ్రామ్ యూజ్ చేయొచ్చా మేడం అన్ని రోజులు? ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా? సో గ్లైకోమెట్ అనేది ఏంటి అంటే షుగర్ టాబ్లెట్ మా. సో షుగర్ టాబ్లెట్ అనేది ఎందుకు ఇస్తామంటే పీసీఓడిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే షుగర్ లెవెల్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. సో మనం ఈ టాబ్లెట్ పెట్టడం వల్ల మనకి పీసీఓడిలో ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది, అంటే వెయిట్ అనేది కొంచెం కంట్రోల్లో ఉంటుంది, అలాగే ఎగ్ క్వాలిటీ అనేది బెటర్మెంట్ దానికోసం మనం యూజువల్లీ గ్లైకోమెట్ అనేది సజెస్ట్ చేస్తాం. సో మీరు గ్లైకోమెట్ ఆల్రెడీ 1 ఇయర్ నుంచి తీసుకుంటున్నారు, అండ్ దానితో పాటు ఒకసారి షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోండి. షుగర్ లెవెల్స్ కనుక నార్మల్ ఉన్నట్టయితే మీరు 500 mg డోస్కి తగ్గించుకునే ఛాన్సెస్ అనేది ఉంటుంది. మరో కాలర్ కృష్ణ రెడీగా ఉన్నారు. హలో అండి కృష్ణ గారు. కృష్ణ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మాకు 25 ఇయర్స్, మా వైఫ్ కి 22 ఇయర్స్. ఓకే. ఏమంటే ప్రెగ్నెంట్ అంటే పీరియడ్ వస్తుంది మేడం. పీరియడ్ వచ్చి ఒక 3-4 డేస్ ముందు నుంచే ఎక్కువ హెవీ పెయిన్ అని బాధపడుతూ ఉంటుంది. ఓకే. అది ప్రాబ్లం ఏమన్నా అవుతుందా మేడం? ఏం కాదా? ఓకే. ఓన్లీ ఇప్పుడు పీరియడ్స్ వచ్చే నెలసరి వచ్చే ఒక 2 to 3 డేస్ ముందు నుంచి పెయిన్ ఉంటుంది, అదొక్కటేనా అండి మీ కంప్లైంట్? కాల్ కట్ అయిపోయింది.
మరో కాలర్ శివమ్మ రెడీగా ఉన్నారు. హలో అండి శివమ్మ గారు. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. మా ఊరు అనంతపురం మేడం. మా కూతురు 5th క్లాస్ చదువుతాను మేడం. మొన్న 3 రోజులు అయింది, కొంచెం బ్లీడింగ్ అయింది. 10 సంవత్సరాలే మేడం. అట్లా మిక్సీ అయింది అనుకోలే, లేదంటే ఏమన్నా ప్రాబ్లం ఉందో అర్థం కాలేదు. ఒక్కొక్క 10 సంవత్సరాలు. ఇప్పుడు నార్మల్ ఏజ్ ఎంత అంటే ఇప్పుడు ఇంతకుముందు లైక్ 13 సంవత్సరాలకి పెద్ద మనిషి అయ్యేవారు. ఇప్పుడు ఏంటి అంటే 10 సంవత్సరాల్లో కూడా ఒకసారి బ్లీడింగ్ కనిపించింది అంటే అది కూడా నార్మల్గా బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయినట్టు తీసుకోవాలి. ఒకసారి నార్మల్గా ఇక్కడ మీ ఊర్లో ఉన్న ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి వెళ్ళి వాళ్ళు ఎగ్జామిన్ చేశాక అది కరెక్ట్ బ్లీడింగ్ అయినా కాదా అనేది మీకు చెప్తారు. అలాగే మ్యామ్, పీసీఓడి సమస్యలు ఏ వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తాయి? ముఖ్యంగా మనకి ఈ సంతానం గురించి ట్రై చేసే వాళ్ళు వచ్చి పీసీఓడి సమస్య అని గుర్తిస్తారు, కానీ ఏజ్ క్రాస్ అయిపోయిన వాళ్ళకి పీసీఓడి సమస్యలు వచ్చినా వాళ్ళకి తెలియదు. అప్పుడు ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి? సో పీసీఓడి అనేది యూజువల్లీ మనకి 14 years నుంచి అనేది మనకి డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కానీ కొంతమందికి లైక్ వాళ్ళు స్కాన్ చేయించుకోవడం అనేది వాళ్ళు అరౌండ్ 20 yearsకి చేయించుకున్నప్పుడు అప్పుడు డిటెక్ట్ అవుతుంది. కొంతమంది మ్యారేజ్ అయినాక ప్రెగ్నెన్సీ కోసం వస్తారు కదా, అప్పుడు అనేది డిటెక్ట్ అవుతుంది. సో మనకి డిటెక్ట్ అయిన వెంటనే మనకి పెద్దగా ట్రీట్మెంట్ ఏంటి, ఫస్ట్ వాళ్ళకి కొన్ని చేంజెస్ చెప్తాం. సో వాళ్ళ డైట్ పద్ధతిలో కానివ్వండి, వాళ్ళ హ్యాబిట్స్లో అలాంటివి అని చేంజెస్ అనేది సజెస్ట్ చేస్తాం. సో వాళ్ళు మెయిన్గా దేని పర్పస్ మీద వచ్చారు అనేది దానికి అకార్డింగ్గా ట్రీట్మెంట్ ఇస్తాం. కొంతమంది ఓన్లీ పీరియడ్స్ రెగ్యులారిటీ కోసం వస్తారు. సో అలాంటి వాళ్ళకి మనకి పీరియడ్స్ రెగ్యులర్ కావడానికి కోర్స్ అనేది అడ్వైస్ చేస్తాం. మరి కొంతమంది ఓన్లీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కోసం వస్తారు. సో వాళ్ళకి మిగతా అన్ని టెస్ట్ చేసి అన్ని నార్మల్ ఉన్నాయా లేదా చూసుకొని దానికి అకార్డింగ్గా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే వంశపారంపర్యంగా పీసీఓడి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందా? వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. జెనెటిక్ పరంగా కూడా వచ్చే ఛాన్సెస్ అనేది మనకి ఉంటుంది కామన్గా పీసీఓడి సమస్య. అలాగే లైప్రోకసీ అది ఏంటి వర్డ్, దాన్ని ఎలా ఎందుకు చేస్తారు, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో లాప్రోస్కోపీ డ్రిల్లింగ్ అంటారనమాట. సో దీంట్లో ఏంటి యూజువల్లీ మనకి పీరియడ్స్ అనేటివి కొంతమందికి రెగ్యులర్గా వస్తుంటాయి. కొంతమందికి లైక్ 6 months వరకు కానివ్వండి, కొంతమందికి 8 months, కొంతమందికి ఓన్లీ టాబ్లెట్స్ వేసుకుంటేనే పీరియడ్స్ అనేటివి వస్తుంటాయి. అండ్ కొంతమందికి ఏంటి మనం డ్రగ్స్ పెట్టినా కూడా, అంటే ఎగ్ డెవలప్మెంట్కి సంబంధించిన డ్రగ్స్ పెట్టినా కూడా ఎగ్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా ఉండదు. సో దీన్ని మనం ఏమంటారంటే రెసిస్టెన్స్ పీసీఓడి అంటారనమాట. సో ఇలాంటి వాళ్ళకి మనకి న్యాచురల్గా పెట్టినా సక్సెస్ అవ్వట్లేదు, లేదా పీరియడ్స్ కూడా చాలా డిలే అవుతున్నాయి, లైక్ 6 months 7 months అట్లా అవుతున్నాయి. అండ్ ఫర్దర్గా ప్రెగ్నెన్సీ అనేది ప్లానింగ్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు మనం యూజువల్లీ ఇది లాప్రోస్కోపీ పీసీఓడి డ్రిల్లింగ్ అనేది అడ్వైస్ చేస్తాం. ఇదేంటి అంటే మనం లాప్రోస్కోపీ చేసి పీసీఓడి మీద, అంటే రైట్ సైడ్ ఎగ్ బ్యాగ్ మీద, లెఫ్ట్ సైడ్ ఎగ్ బ్యాగ్ మీద కొన్ని ఒక 4 to 5 ఏరియాస్లో పంక్చర్స్ చేస్తాం అనమాట. సో ఈ పంక్చర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే లోపల కలెక్ట్ అయిన మనకి LH హార్మోన్ అనేది బయటకు విడుదల అవుతుంది. అంటే చెడు హార్మోన్ అనేది బయటకు విడుదల అవ్వడం వల్ల హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది కరెక్ట్ అయ్యి సైకిల్స్ అనేవి యూజువల్లీ కొంతమందికి కరెక్ట్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అలాగే మనం ఎగ్ డెవలప్మెంట్ పెట్టడం ద్వారా కూడా ఎగ్ డెవలప్మెంట్ వచ్చే ఛాన్సెస్ అనేది బెటర్గా ఉంటుంది. అంటే వన్స్ లాప్రోస్కోపీ చేసిన తర్వాత ఇంకా పీసీఓడి సమస్య ఉండదా మ్యామ్? సో పీసీఓడి సమస్య అనేది కంప్లీట్గా పోదు. లాప్రోస్కోపీ చేసిన తర్వాత కూడా పీసీఓడి అనేది ఉంటుంది. బట్ పీసీఓడి వల్ల వచ్చే హార్మోనల్ డిస్టర్బెన్స్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. సో యూజువల్లీ మనకి ఈ లాప్రోస్కోపీ ఎఫెక్ట్ కూడా మనకి యూజువల్లీ ఒక 6 months వరకు ఉంటుంది. సో మీరు లాప్రోస్కోపీ చేసిన వెంటనే 6 months లోపల మనకు ప్రెగ్నెన్సీ అనేది ప్లానింగ్ చేసుకోవాలి. అది న్యాచురల్ పద్ధతి అయినా సరే అవన్నీ IUI పద్ధతి అయినా చేసుకోవాలి. సో ఈ 6 months తర్వాత మళ్ళీ పీసీఓడి రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అంటే పీసీఓడి సమస్యకు పర్మనెంట్ సొల్యూషన్ ఉందా లేదా అసలు? సో పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదు. బట్ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని డిటెక్ట్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. ఫుడ్ హ్యాబిట్స్ ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తాయి పీసీఓడి సమస్యలపైన? ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే బెటర్? సో యూజువల్లీ మనకి పీసీఓడిలో చాలా మందికి పీసీఓడి సమస్యతో బాధపడుతున్న మ్యాక్సిమం ఒక 70 to 80 కేసెస్ మనకి అధికంగా బరువు ఉంటారనమాట. సో పీసీఓడి వల్ల ఒబెసిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళు మెయిన్గా చేయాల్సింది ఏంటి అంటే ఆ బరువు తగ్గడం వల్ల మనకి మెయిన్గా ఫస్ట్ ఏంటి హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది కరెక్ట్ అయిపోయి పీరియడ్స్ అనేటివి రెగ్యులర్గా వస్తాయి. అలాగే వాళ్ళు ఒక 1 to 2 kgs per month వెయిట్ రిడక్షన్ అనేది ప్లాన్ చేసుకున్నట్టయితే మనకి ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా ఒక 15% ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వెయిట్ రిడక్షన్ వల్ల మనకి ఈ
హార్మోనల్ డిస్టర్బెన్స్ కరెక్ట్ అయిపోయి ఎగ్ క్వాలిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్ క్వాలిటీ ఇంక్రీజ్ అయినప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో మెయిన్గా వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ అనేటివి చాలా అట్మోస్ట్ ఇంపార్టెంట్. సో వీళ్ళు ఎలా చేయాలి అంటే ఫస్ట్ కంప్లీట్గా ఆయిలీ ఫుడ్స్ అనేటివి అవాయిడ్ చేయాలి, స్పైసెస్ అవాయిడ్ చేయాలి, అలాగే షుగరీ ఫుడ్స్ ఏవైనా సరే షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ అనేటివి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ వాళ్ళు ఎక్కువ మోతాదులో ఫైబర్ కంటెంట్ అంటే ఆకుకూరలు లేదా సలాడ్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. అండ్ అలాగే కార్బోహైడ్రేట్స్ తక్కువగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ అంటే లైక్ రైస్, క్వినోవా ఇలాంటివన్నిటి తగ్గించడం వల్ల మనకి వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఇన్సులిన్ లెవెల్స్ అనేటివి కూడా మెయింటైన్ అవుతాయి. అండ్ ఓవరాల్గా వెయిట్ అచీవ్మెంట్ అండ్ ప్రెగ్నెన్సీ రేట్స్ అనేటివి కూడా ఇంక్రీజ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. పీసీఓడి సమస్యలు, వాటికి పరిష్కారాలు, అలాగే వాట్ ఈస్ లాప్రోస్కోపీ ఇవన్నీ కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.